పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అదో ప్రతిష్టాత్మకమైన వైద్య విద్యా సంస్థ. అక్కడ చదువుకునే వారంతా ఉన్నత కుటుంబాలకు చెందిన విద్యార్థులే. అయినా సరే కొందరు దారి తప్పారు. జూనియర్ను మాటలతో వేధించారు. సీనియర్ల వేధింపులు తాళలేక ఆ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేయడంతో ఒక్కసారిగా అలజడి రేపింది. అంతే, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 13 మంది వైద్య విద్యార్థులపై వేటు పడింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ ఇది. ప్రతిష్టాత్మక వైద్య విద్యా సంస్థలో ర్యాగింగ్ కలకలం రేపుతోంది. సీనియర్ల ర్యాగింగ్ తట్టుకోలేక ఓ జూనియర్ వైద్య విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. తిరుపతికి చెందిన బాధిత విద్యార్థి ఎయిమ్స్ లో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. గత నెల 22న క్యాంపస్ హాస్టల్లో స్నేహితుడితో మాట్లాడుతుండగా సీనియర్ విద్యార్థులు కొందరు ర్యాగింగ్ చేశారు. ఓ దశలో బాగా ఇబ్బంది పెట్టడంతో వేధింపులు భరించలేక ఆ విద్యార్థి బ్లేడుతో చేయి కోసుకున్నాడు. తీవ్ర రక్తస్రావం కావడాన్ని గమనించిన తోటి విద్యార్థులు హుటాహుటిన ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స తీసుకుంటూనే బాధిత విద్యార్థి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశాడు. అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని కూడా ఆరోపించారు. బాధిత విద్యార్థి ఫిర్యాదుపై ఎయిమ్స్ ర్యాగింగ్ నిరోధక కమిటీ వెంటనే అంతర్గత దర్యాప్తును ప్రారంభించింది. ఇందుకు సంబంధించి ఈ నెల 1న నివేదికను సమర్పించింది. బాధిత విద్యార్థి ఫిర్యాదులో 15 మంది పేర్లను ప్రస్తావించగా అందులో 13 మంది ర్యాగింగ్కు పాల్పడినట్టుగా తేలింది. ఈ క్రమంలోనే 13 మంది విద్యార్థులు వారి ప్రమేయాన్ని బట్టి 6 నుంచి 18 నెలల వరకు సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో ఎయిమ్స్ డీన్ కుమారుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇతను యాంటీ ర్యాగింగ్ కమిటీ చైర్మన్ గా ఉండి కూడా తోటి విద్యార్థిని ర్యాగింగ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో అతను ఆ పదవి నుంచి తప్పుకున్నాడు. మరోవైపు ర్యాగింగ్ కు బాధ్యులైన 13 మంది సీనియర్ విద్యార్థులను సస్పెండ్ చేయడంతో పాటు ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది ఎయిమ్స్ యాజమాన్యం. ర్యాగింగ్ కు పాల్పడిన వారిలో 3 సీనియర్ విద్యార్థులను 1.5 ఏడాది సస్పెండ్ చేయడంతో పాటు 25,000 చొప్పున జరిమానా విధించారు. మరో 6గురిని సంవత్సర కాలం సస్పెండ్ చేస్తూ 25,000 చొప్పున జరిమానా విధించారు. మిగిలిన 4గురిని 6 నెలలు సస్పెండ్ చేస్తూ 25,000 జరిమానా విధించారు. వీరందరినీ వసతి గృహం నుంచి ఖాళీ చేయించారు.